నా పేరు బూర్గుల దస్తగిరి, మాటేడు గ్రామం, తురూరు మండల్. నిన్నటి విషయాన్ని మనం గమనించినట్టయితే రైతుల పక్షాన 2 లక్షల రుణమాఫీని ప్రకటించిన రేవంత్ రెడ్డి గవర్నమెంటు మా రైతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మాట ఇచ్చిందంటే వెనుకపోయే తత్వం లేనటువంటి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ. అలాగే ఇంతకుముందు గత ప్రభుత్వంలో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే రైతుల కోసం మేలు చేసిన గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంటు. అదే ప్రకారం ఇప్పుడు రైతులకు మంచి చేయాలి అనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఏది ఏమైనా ఎన్ని ఇబ్బందులైనా ఎంత అప్పున్నా కూడా రాష్ట్రంలో రైతులు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్ర పాలన బాగుంటుందని ఆలోచించిన గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటు. గత 10 సంవత్సరాలు మనం ఆలోచించినట్టయితే కేసీఆర్ గవర్నమెంట్ మాటల గారడితోటి మాయ చేసిన తప్పితే రైతులకు ఏమి చేసింది లేదు. ఏది ఏమైనా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా గవర్నమెంట్ వచ్చిన 6 నెలల లోపు ఆగస్టు 15 వరకు టైం పెట్టుకొని నిన్నటి రోజున రైతుల కోసం ఏకపక్షంలో 2 లక్షల రుణమాఫీ ప్రకటించిన గవర్నమెంట్ దమ్మున్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అని నిరూపించుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గానికి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి మా రైతుల తరపున మేము పాదాభివందనం చేసుకుంటున్నాం. ఇప్పుడు నిన్న జరిగినటువంటి మంత్రి మండలి సమావేశంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 30,000 చిల్లర ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ చేయాలని తీర్మానం చేయడం జరిగింది. వారికి ఇప్పుడు మేము రుణపడి ఉంటాం. వారికి ధన్యవాదాలు. ఇవాళ గత ప్రభుత్వము ఇప్పటి వరకు అప్పుడు రుణమాఫీ చేస్తానని కిస్తీల పద్ధతిలో ఇస్తున్నామంటే ఫస్ట్ తెచ్చుకున్నటువంటి అప్పు ఆ కిస్తీ పోగానే మిత్తయి మరీ పెద్ద మొత్తంలో అవ్వడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో ఒకేసారి రైతులకు రుణమాఫీ చేస్తుందంటే ఈ ప్రభుత్వం మాట నిలబెట్టుకున్నది. మాట అన్నదంటే ఖచ్చితంగా చేస్తుందనేటువంటి సంకేతాలు ఇవి. ఇంకో విషయం ఏంటంటే అన్ని విషయాలలో ఈ యొక్క రుణమాఫీ రైతులకు చేస్తుందంటే ఇవాళ నిరుద్యోగులకు, ఉద్యోగం రానటువంటి వారికి జాబ్ క్యాలెండర్ వేసి ఇవాళ అందరికీ ఉద్యోగం కల్పించే ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదని చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేరుతుందని మాకు ఈ రుణమాఫీ ద్వారా మాకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా ప్రజలకు, రైతులందరికీ సంకేతం ఇచ్చినట్టు అవుతుంది. ఈ ప్రభుత్వానికి రుణమాఫీ చేసినందుకు మేము రుణపడి ఉంటామని తెలియపరుస్తున్నాం. రేవంత్ రెడ్డి ఈ కష్టకాలంలో గత ప్రభుత్వం అప్పుల పాలు చేసి రైతులను బ్యాంకుల చుట్టూ 3 తేపలు తిప్పినా కానీ ఇప్పుడు కష్టకాలంలో రైతు రుణమాఫీ చేయలేని పరిస్థితుల్లో కూడా రేవంత్ రెడ్డి 2 లక్షల రుణమాఫీ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. రైతులు సంతోషంగా ఉన్నది. ఆదుకుంటుంది ప్రభుత్వం ఎప్పుడైనా అనేది ప్రభుత్వం మీద రైతులకు నమ్మకం ఉన్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 10 సంవత్సరాలలో రుణమాఫీ చేస్తా అని చెప్పి బ్యాంకుల చుట్టూ రైతులను గోసపెట్టుకొని రైతుల ఉసురుతోని కేసీఆర్ గద్దె దిగిపోయిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి చేసిన సహకారానికి రైతులు చిరకాలం రుణపడి ఉంటాము. రైతు భరోసా కూడా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా కూడా చేస్తారని మాకు ఆ నమ్మకం ఉన్నది. తెలంగాణ ప్రభుత్వంలో సోనియా గాంధీకి ఇచ్చిన మాట తెలంగాణ ప్రజల ఆకాంక్షానికి కూడా చాలా సంతోషంగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఎల్లకాలం ఎప్పటికీ రైతులకు అండగా ఉంటుందని మాకు నమ్మకం ఉన్నది. నిన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు మరి రైతుల పట్ల వారు అవలంబించిన తీరు మరి రైతులు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వారు ఏదైతే రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీకి అయితే కట్ ఆఫ్ డేటు డిసెంబర్ 9, 2023 అని చెప్పారో రైతుల కళ్ళల్లో ఆనందం వ్యక్తమవుతుంది. మరి ఎందుకంటే గత ప్రభుత్వంలో రైతు రుణమాఫీ చేస్తా అన్న కేసీఆర్ ఆయన రుణమాఫీ చేయలేదు. పైగా బ్యాంకుల చుట్టూ రైతులు చెప్పులు అరిగే లెక్క తిరిగిళ్ళు. వాళ్ళు రుణాల కోసం పంటలకు పెట్టుబడి పెట్టడం కోసం వాళ్ళు చాలా మరే నిన్న రైతు రుణమాఫీపై మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. మరే అదే సీఎం రేవంత్ రెడ్డి గారికి మా ఒక చిన్న విన్నపము. ఇది చిన్న విన్నపం కాదు, చాలా తరతరాలుగా పెద్ద సమస్యగా ఇది ఉంటుంది. అదేంటంటే ఈ ఏజెన్సీ ప్రాంతంలో మా మహబూబాద్ నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలలో కూడా ఈ ఏజెన్సీ ప్రాంతంలో మరి గిరిజనేతర రైతులు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు. అటువంటి రైతులకు కూడా మాకు పట్టాలు, హక్కుపత్రాలు కల్పించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రైతులను ఆదుకోవాలని మేము వేడుకుంటున్నాం. ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ పైన క్యాబినెట్ మీటింగ్ పెట్టి 2 లక్షల వరకు ఆగస్టు 15 లోపు తప్పకుండా ఒకే దఫాలో ఒకే విడతలో రుణమాఫీ చేస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. దాని పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2 సార్లు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి ఎన్నికల అయ్యేంత వరకు కూడా ఆ రుణమాఫీని చేయకపోవడం వల్ల తిరిగి రుణాన్ని పొందలేక చాలామంది ఎంతోమంది పెట్టుబడికి ఇబ్బందులు పడి ఈ ప్రైవేటు బ్యాంకర్స్ను కానీ ప్రైవేటు వ్యక్తుల దగ్గర డబ్బులు తెచ్చుకొని అప్పుల పాలై గతంలో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇదే రుణమాఫీని గతంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చే సందర్భంలో మొదటి సంతకాన్ని రుణమాఫీ పైన పెట్టి రైతులను ఆదుకోవడం జరిగింది. అప్పుడు ఏ విధంగా అయితే రాజశేఖర రెడ్డి గారు ఈ రుణమాఫీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి రైతులను ఆదుకున్నారో అదేవిధంగా ఈరోజు ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ గారితో చెప్పించి ఆ మాటను నిలబెట్టుకున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటు కాకముందు మరి గౌరవ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో మే 6వ తారీఖు 2023 ఆ రోజున పెద్దలు ఏఐసిసి అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చెప్తామని చెప్పి మరి ఆనాడు ప్రకటించడం జరిగింది. ఆనాడు మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇస్తుందో అదే చేస్తుంది, చేసేదే చెప్తుందని చెప్పి నిన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి రైతులందరికీ కూడా గత 6 సంవత్సరాల నుంచి తీసుకున్నటువంటి రైతులందరికీ కూడా 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన విషయం వలన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి మేము రైతులకు రుణమాఫీ చేస్తాము, విడతల వారీగా చేస్తామని చెప్పి వారు చేసినటువంటి మాఫీ రైతుల మీద ఏదైతే ఉందో అది కనీసం వడ్డీలకు కూడా సరిపోలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ For more videos like this, subscribe Big TV channel.